దీపు ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం అలంకారాల్లోని వృత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి. మనం అలంకారం కనుక చూసుకున్నట్లయితే వృత్యానుప్రాస అలంకారం. ఈ వృత్యానుప్రాస అలంకారంలో మొదట మనం తెలుసుకోవాల్సింది వృత్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. వృత్తి అంటే ఇక్కడ ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే ఏదైనా ఒక వాక్యంలో వచ్చిన పదాలు గాని అక్షరాలు గాని మళ్ళీ మళ్ళీ రావడం, అలా వస్తే దాన్ని ఆవృత్తి అంటారు. ఈ వృత్యానుప్రాస అలంకారం యొక్క డెఫినేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఒక వాక్యంలో హల్లు అక్షరాలు గాని హల్లు పదాలు గాని మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే, కాకి కోకిల కాదు కదా. ఈ ఎగ్జాంపుల్ లో మనకి కా 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 అనేది మళ్ళీ మళ్ళీ వచ్చింది. అలా వస్తే అది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే, లక్ష్య భక్షములు భక్షించు ఒక పక్షికి ఒక భక్ష్యము లక్ష్యమా అంటే, రోజుకి 1,00,000 విత్తనాలు తినే ఒక పక్షికి ఒక విత్తనం అనేది పెద్ద లెక్కేం కాదు కదా అనే అర్థంలో ఇది వస్తుంది. దీనిలో మనకి రిపీట్ అయింది ఏంటంటే క్ష క్ష అనేది మళ్ళీ మళ్ళీ ఆ వాక్యంలో రావడం జరిగింది. కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది.